చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ గీత, అంటే నువ్వు ఎస్పెషల్లీ కితకితలు సినిమా కోసమే లావ్ అయ్యావా? అవునండి. బిఫోర్ సన్నగానే ఉన్నావు అంట కదా? బిఫోర్ చాలా మీకన్నా చాలా స్లిమ్గా ఉన్నాను తెలుసా నేను. 0 సైజ్ ఇప్పుడు దాని పక్కన 1 పెట్టాల్సి వచ్చింది అంతే. ఇంకా ఇప్పుడంతా 100. 100 లేదు, తగ్గాను లేండి అబ్బా, మరి 91 92 ఉండొచ్చు. ఓకే. అంతే. డైరెక్టర్ గారు పెరగమన్నారా వెయిట్? 3-4 మంత్స్లో నేను బాగా తినడం, నెయ్యన్నం తిని నాకు నెయ్యి అంటేనే చిరాకు వచ్చేసి. డైలీ నాన్ వెజ్ నెయ్యి చాలా, దానికోసం ఏం పని లేదు. ఇలా తీసి ఇలా కూడా పెట్టకపోతుండే. అమ్మా నువ్వు పెట్టమా, అదేంటి గ్లాస్ తీసి కూడా పెట్టే అంత బద్ధకం నాకు అసలు. సో చాలా కష్టపడ్డా, అంటే సన్నగా అవ్వడానికి ఎంత కష్టపడ్డానో నేను పెరగడానికి అంత కష్టపడ్డాను. నేను డైలీ ఒక 3 to 4 months చాలా కష్టపడ్డాను నేను. ఎంత ఉన్నావు ఆ సినిమా అప్పుడు వెయిట్? నాకు తెలిసి ఒక 130 128 ఉండే అప్పుడు. 128 kgs. చాలా లావు ఉండే అప్పుడు, చాలా. అసలు నాకు తగ్గించాలంటే అమ్మా అని అనిపించేది నాకు అసలు. కానీ నాకు సరే దేనికైనా మంచిది, ఓకే, ఐఎమ్ హ్యాపీ నౌ. నాకు హిందీలో కూడా మొన్న ఒక 2-3 years బ్యాక్ యశ్రాజ్ ఫిల్మ్స్ నుంచి కూడా కాల్ వచ్చింది. వీళ్ళు ఏదో ఫేక్ కాల్ అని చెప్పేసి నేను వదిలేసా. హిందీలో కూడా చేశారు ఒక అమ్మాయిని పెట్టుకొని. ఆ సినిమాకి యాక్చువల్లీ నన్నే అనుకున్నారంట. సో నేను ఫేక్ కాల్ ఏమని చెప్పేసి వదిలేసా. లేకపోతే అక్కడ కూడా ఒక మన ప్రతాపం మీద చూపించేవాళ్ళం అక్కడ. ఇంకా 130 kgs పెట్టుకొని ఆ సినిమా అంత ఈజీగా ఎలా చేసేసావు? చాలా సీన్లు, చాలా సీన్స్. నాకు స్విమ్మింగ్ రాదు. ఫైట్ సీన్కి అప్పుడైతే నాకు నరేష్ గారికి హై ఫీవర్. అసలు నేను ఇప్పటికి స్క్రీన్ మీద చూస్తున్నా, అది నేనేనా అంటే అంత ఎనర్జెటిక్గా చేయించారు. ఇప్పుడు వీఆర్ 0 అండి. ఆయన పెద్ద ఆయన ఉండి చేపించడం అనేది మాకు ఇంకా దేవుడిచ్చిన వరమే అనుకోవాలి, ఇంకా అంతే. సో ఆయన ఇలా చేయి అలా చేయి అన్నారు అంతే. నాకు స్క్రిప్ట్ ఇచ్చేసేవారు ముందు. కంపల్సరీ నేను నేర్చుకొని సింగిల్ టేక్, సార్ రెడీ అంటే రెడీ. ఏంటి ఇంత ఈజీగా చేస్తున్నావు ఏంటి అని డైరెక్టర్ వారు చెప్పారనమాట. సో చాలా హ్యాపీ అనమాట నాకు ఇంకా. సో గీత, నరేష్ గారి ఫీలింగ్ ఏంటి ఫస్ట్ నువ్వు హీరోయిన్ అన్నప్పుడు నీ సైట్ చూసి? ఆయన నాకు తెలుసు డైరెక్టర్ గారు కాబట్టి వాళ్ళు డిస్కస్ చేశారు. ఆయన కూడా నో అని చెప్పలే, అది నాకు ప్లస్ పాయింట్ అనుకోవాలి. ఎందుకంటే ఆయన దగ్గర ఆయనతో వర్క్ చేసిన చాలా మంది ఉన్నారు ఇంకా హీరోయిన్స్, మంచి హీరోయిన్స్ హీరోయిన్ టేస్ట్ ఎక్కువ, చాలా అసలు. ఇంకా ఆయన కూడా నాకు డైరెక్టర్ గారు అడిగారు, నీ పక్కన హీరో ఎవరు తెలుసా అని అడిగారు. నేను ఆల్రెడీ రాజేష్ గారితో వర్క్ చేశాను కానీ నాకు ఎందుకు డౌట్ వచ్చింది. సార్ నరేష్ గారు అనుకుంటా, నీకెలా తెలిసే నరేష్ అని అన్నారు. జస్ట్ నేను గెస్ట్ చేశాను సార్ అన్నాను. నరేష్ నీ పక్కన హీరో అని చెప్పి హ్యాపీ అనిపించింది నాకు అంతే. ఇంకా ఆయన చాలా సపోర్టివ్, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఏమ్మా బాగున్నామ్మా, ఏమ్మా ఇంకేం చేస్తున్నావు, అమ్మ అని చెప్పి బాగా అంటే బాగా. అసలు కొంతమంది ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. ఒక సినిమా చేస్తున్నాము, సినిమా చేస్తే నేను క్యారీమ్యాన్, చాలామంది కమెడియన్స్ ఉన్నారు అక్కడ, నేను క్యారీమ్యాన్ ఎక్కాను. సో బాంబే హీరోయిన్స్ అనమాట. ఏంటి ఈమె క్యారీమ్యాన్ ఎక్కింది ఏంటి అని అన్నారు. నా హెడ్ మేడం అదేంటి మిమ్మల్ని ఇట్లా అంటున్నారు, జూనియర్ ఆర్టిస్ట్ అది అంటున్నారు అని. వాళ్ళకి తెలియదు కదా, వదిలేసే మన పని ఏంటి, మనం చేసుకుని వెళ్ళిపోదాము అని. కిందికి దిగిన తర్వాత నరేష్ గారు అక్కడ కూర్చున్నారు, నేను కోవిసార్ లెక్క పక్కన కూర్చున్నాను. సో గీత ఇట్రా అన్నారు. షీఈ్ మై ఫస్ట్ హీరోయిన్, ఫ్రమ్ హర్ ఐ గాట్ బ్రేక్ అని ఇలా భుజం మీద చేసి ఇలా కట్టగానే వాళ్ళిద్దరు ఆ హీరోయిన్స్ అసలు ఫేస్ మారిపోయింది వాళ్ళది. నెక్స్ట్ డే హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి తెలియని వాళ్ళు మనకి కించపరిచారు. బట్ ఆయనకు అవసరం లేదు, నరేష్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసే అవసరం లేదు, నా గురించి గొప్పగా చెప్పే అవసరం లేదు. బట్ ఇది డౌన్ టు ఎర్త్ అండి నరేష్ గారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా, ఎంతమంది సెట్లో ఎవరైనా సరే ఎలా మర్యాద ఇవ్వాలో ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. లైట్ బాయ్ దగ్గర నుంచి బాగున్నారు ఇలా మాట్లాడతారనమాట. సో ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇట్స్ వెరీ నైస్ పర్సన్ అంట నేనైతే ఇప్పటికి కూడా. అసలు మీ ఫ్యామిలీలో ఎవరు లేరా ఇండస్ట్రీలో? ఎవరు లేరు. గీత నీకెందుకు వచ్చింది ఇది? నేను సడన్గా వచ్చింది, నాకు కూడా తెలియదు. నేను యాక్చువల్లీ ఫారెన్ వెళ్ళిపోయి మంచిగా పెళ్లి చేసుకొని అక్కడే మొత్తం సెటిల్ అయిపోదామని ఆల్రెడీ నేను ఫిక్స్ అయ్యి ఉన్నాను. నేను సడన్గా నాకు తేజ గారు ఆఫీస్ నుంచి కాల్ రాగానే చేసేసి నాకు ఒక యాడ్ చేశాను. దాంట్లో హస్బెండ్ క్యారెక్టర్ అతను సజెస్ట్ చేశారు, నువ్వు తేజ గారిని కలువు కదా, బాగున్నావు, స్లిమ్గా ఫిట్గా బాగుంటావు కదా నువ్వు అని అంటే, తేజ గారిలో చూసి తర్వాత చెప్తానులే అన్నారు. సెలెక్షన్స్ పెట్టారు, ఆల్రెడీ షూట్ చేశారు. జై అనే మూవీ ఆల్మోస్ట్ 70% అయిపోయింది. మళ్ళీ సెలెక్షన్స్ పెడితే అప్పుడు ఫిలిమ్స్ ఇట్లా చాలామంది వచ్చారు. నేను అనుకున్నా అబ్బా మనం ఎక్కడ మనకు అంత లెవెల్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, మనకి ఎవరు చూస్తారు, మన నిజామాబాద్ ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయడానికి లేదు. సో ఆయన చూసినట్టు ఉంటుంది కదా, ఆయన క్రేజ్ కదా అని వెళ్ళాను అంతే. అలా నన్ను సెలెక్ట్ చేసి ఫైనల్గా చేశారు. నెక్స్ట్ డే షూట్ వేణుతో చేశాను. మీరు నమ్మ లిటరల్లీ సెట్లో ఉన్న వాళ్ళందరూ నవ్వారనమాట. వేణుకి నేను అట్లా చేయి కొరికే సీన్ అనమాట.
సో అప్పుడు తేజ గారి ఫేస్లో స్మైల్ వచ్చిందంట, అందరు అన్నారు. ఆయన టెన్షన్ పడ్డారు, వేరే అమ్మాయి చేసింది చాలా రష్ చూసి ఆయన డిసప్పాయింట్ అయ్యారు, ఎలా ఇంత మంచి కాన్సెప్ట్ పిక్చరు ఇట్లా ఒక క్యారెక్టర్ వల్ల పోతుంది అనుకున్నారు. బట్ ఆ రోజు చాలా ఇప్పుడు కూడా అభిమానం ఆయన అంటే నాకు చాలా. నేను చెప్తాను సార్ మీరు సినిమాలో ఏదైనా చిన్న మీరు హీరోయిన్ అండి మీరు అంటారు. సార్ మీరు ఇచ్చిన విక్ చేశారు మాకు అని చెప్తే ఒకసారి ఒక మూవీలో చేశాను, సాయి మన పూరి గారు వాళ్ళ తమ్ముడు మూవీలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను. 1000 అబద్ధాలు. 1000 అబద్ధాలు. బట్ గీత అంటే నువ్వు ఎంత స్లిమ్గా ఉంటావు, ఫిట్గా ఉంటావు ఫస్ట్లో ఒక్కసారిగా ఒక సినిమా కోసం, ఒక ఆఫర్ కోసం 130 kgs వెయిట్ పెరిగి నిన్ను నువ్వు డీగ్లామరేజ్ చేసుకొని. డీగ్లామరింగ్ కాదండి, ఐ యామ్ వెరీ గ్లామర్ ఇన్ దట్ మూవీ. ఇప్పుడు ప్రతి ఇంట్లో నాలాంటి అమ్మాయి ఉంటది, అవునా కదా చెప్పేది నువ్వు. ఫస్ట్ ఒక్కసారిగా అయిపోయి నెక్స్ట్ కొన్ని ఆఫర్లు వచ్చినా కొన్ని ఆఫర్లు ఈ లావ్ ఉందండి వద్దని కూడా చెప్తారు. అవును, ఆ లావ్ అనేది నీకు ఎంతవరకు ప్లస్ అయింది, ఎంతవరకు మైనస్ అయింది అసలు? అప్పట్లో ప్లస్ అయిందండి, ఇప్పుడు మైనస్ అయిపోతుంది. అందుకే కొంచెం తగ్గాలి అని చాలా ప్రయత్నించాను. ఒక 2 years బ్యాక్ చాలా ట్రై చేశాను. ప్రతి అందరూ ఏమనుకున్నారంటే అయ్యో గీతా సింగ్ ఏదో అయిపోయింది అందుకే ఇలా ఇది ఉంటాయి కదా రూమర్స్, ఎలా అమ్మ ఎందుకులే మనం ఎలా ఉన్నాం అలానే ఉందాం మంచిగా అని చెప్పి బ్యాక్ టు మై ఫిజిక్. సో అంటే ఇప్పుడు కూడా డైలీ ట్రెడ్మిల్ అవన్నీ చేస్తాను, బట్ ఇన్సైడ్ ఐఎమ్ వెరీ ఫిట్ అండి. బయట మనకు కనిపించాలి అంతే, ఇలా ఉండాలి అంతే. దీన్ని తగ్గనీయకుండా దీన్ని పెంచనీయకుండా ఐఎమ్ జస్ట్ మేనేజింగ్, దట్స్ ఇట్. బట్ లావ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా బాడీ షేమింగ్ చేశారా ఇండస్ట్రీలో మిమ్మల్ని, బయట కానీ ఇండస్ట్రీలో కానీ? ఏం లేదు, అట్లా ఏం లేదు. బట్ లావ్ ఉన్నప్పుడేమో మంచి ఆఫర్లు వచ్చాయి, సో తగ్గితే ఆఫర్లు ఇస్తామని మళ్ళీ చెప్పేసరికి మళ్ళీ తగ్గే టైంకి మళ్ళీ వేరే కామెంట్స్ వచ్చాయి. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు తగ్గాలనిపిస్తుంది అండి, కానీ నా ఫేస్ చూసి సిస్టర్ క్యారెక్టర్ ఇవ్వట్లేదు, మదర్ క్యారెక్టర్ ఇవ్వట్లేదు, అక్కడ చాలా బాధ అనిపిస్తుంది. అంటే కొంచెం వీ నీడ్ ఎ సపోర్ట్ అండి ఫ్రమ్ ఇండస్ట్రీ. మేము ఇండస్ట్రీ తప్ప మాకు ఏం తెలీదు, వీ కాంట్ డూ అదర్ వర్క్ ఆల్సో. అక్కడికి వెళ్ళిన కూడా అరే మీకేంటండి తక్కువ, మీరేంటి ఇలా చేస్తున్నారా ఏంటి అంటుంటారు. అంటే డబ్బు లేక అండి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నారా మీరు అంటే మేము ఒకటే అడిగేది, మమ్మల్ని అలాగే చూపించండి, బట్ కొంచెం క్రియేట్ చేయండి. నేను సీరియస్ రోల్స్ చేస్తాను, కామెడీ చేస్తాను, సీరియస్ చేస్తాను, యాక్షన్ చేస్తాను, అన్నీ చేస్తాను. మీరు మాకు ఛాన్స్ ఇస్తే కదా మేము చేసేది. మీరు చేయలేరండి, మీరు కామెడీ అయ్యే కదా, మీరు ఓన్లీ ఫ్రెండ్ క్యారెక్టర్కే సెట్ అవుతారండి. మీరు ఇచ్చి చూస్తేనే కదా మా దాంట్లో ఉన్న టాలెంట్ మీకు తెలిసేది. మీరు బబ్లీ ఉన్న మదర్స్ ఉంటారా ఎవరికి ఎక్కడ, అలా క్రియేట్ చేయొచ్చు కదా. అక్కడ కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఇంకా అసలు పిలుస్తారు మళ్ళీ ఇస్తారా డేట్లు, మళ్ళీ లేదు మేడం, మళ్ళీ దే గో ఫర్ ఆల్టర్నేట్ అనమాట. అలాంటప్పుడు ఎందుకు ఒక పెద్ద బ్యానర్ నుంచి ఆఫర్ వచ్చింది, మీరు నమ్మరు ఒక 11 సినిమాలు వదులుకున్నా ఆ సినిమా కోసం. 11 సినిమాలు వదిలేసా, కట్ చేస్తే నేను డేట్స్ కోసం చూస్తున్నాను. ఏమైంది మళ్ళీ పాస్పోర్ట్ అడిగారు, ఏమైంది అంటే లేదండి ఆల్టర్నేట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆల్టర్నేట్కి వెళ్ళిపోవడం ఏంటంటే నాకు మీరు కన్ఫర్మ్ అన్నారు, 4 సార్లు ఫోన్ చేశారు. నేను డైరెక్టర్గా ఆ డైరెక్టర్కి ఫోన్ చేశా, సార్ ఏంటి సార్ నన్ను ఎందుకు ఇట్లా మీరు ఇలా చేశారు, నాకు తెలియదమ్మా మీకు చెప్పిన సంగతి. సార్ మీరు చెప్తాను కదా సార్, కో డైరెక్టర్ వాళ్ళు ఎవరన్నా సార్ మేనేజర్ మాకు కాంటాక్ట్ అయ్యేది, మీకు తెలియకుండా వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు సార్ అన్న. సీరియస్గా అడిగేసాను. పెద్ద డైరెక్టర్, ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్న డైరెక్టర్ ఆయన. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్. ఆయన తప్పు అనట్లేదు, బట్ ఇలా చేస్తున్నారు. దే ఆర్ ప్లేయింగ్ విత్ ఆర్ లైఫ్స్ అండి. ఆ సినిమా లేకపోతే నేను 11 సినిమాలు చేసేదాన్ని కదా, ఎంతో కొంత నాకు అమౌంట్ వచ్చేది కదండి. సో ఇలా కూడా జరుగుతున్నాయి కొంచెం మాకు. అంటే 500 సినిమాలు చేసినప్పటికి కూడా గీత ఈరోజు చిన్న చిన్న క్యారెక్టర్లకైనా మేము చేస్తాం, సిద్ధంగా ఉన్నాం, ఆఫర్లు ఇవ్వండి, లేకపోతే ఆఫీసులకి వెళ్ళి మాట్లాడటం, లేకపోతే మేనేజర్లతో మాట్లాడటం, డైరెక్టర్లతో టచ్లో ఉండటం, ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈ లైఫ్ చూస్తుంటే ఓవరాల్గా? తప్పేం లేదు, మనం అడగడంలో తప్పేం లేదండి. చిన్న క్యారెక్టర్ అంటే ఆయన డైరెక్షన్, అంటే మీరు ఒకటి ఉంటుంది, మీరు ఒకటి అనుకుంటారు, సో నేను ఒకటి అనుకుంటాను. సో మీ దాంట్లోకి ఏదో కొత్తదనం వస్తుందేమో అని మేము వెయిట్ చేస్తుంటాం అంతే, మనం డిఫరెంట్గా చూపిస్తారేమో అని చెప్పేసి. సో నా దృష్టిలో అయితే తప్పేం లేదండి, ఆకలిస్తే అన్నం అడగడం తప్పేం లేదు. సో నేను దానికైతే మొహమాట పడను. కొంతమంది మొహమాట పడతారు, నేనైతే మొహమాట పడనండి. నాకు కావాలి మీ డైరెక్షన్ కావాలి, వేరే వాళ్ళ డైరెక్షన్ కనిపిస్తే చాలు, జనాలకు మేము కనిపించాలి. సో మన ర్యాపో పెరుగుతుంది ఆ డైరెక్టర్తో. కొంతమంది పాపం అప్కమింగ్ డైరెక్టర్స్కి నేను కాల్ చేస్తే కూడా అయ్యో గీత గారు మేము పెద్ద ఫ్యాన్ అండి, డెఫినెట్గా మేము ట్రై చేస్తానండి అని. పర్లేదు మేడం, పర్లేదు సార్ వీలైతే చూడండి, లేదు మేడం వీఆర్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, తప్పకుండా ట్రై చేస్తాం మేడం అని అలా సపోర్ట్ ఇస్తే చాలు. వాళ్ళు మాకు ఆఫర్స్ ఇవ్వకపోయినా పర్లేదు, ఒక మాట చెప్పాను పర్లేదులే. ఒక్క సినిమా అండి, రీసెంట్గా ఒక సినిమా చేశాను నేను, చేసినప్పుడు ఆయన అసోసియేట్ డైరెక్టర్.
అప్పుడు మేము ఇలా కూర్చున్నప్పుడు ఆయన చెప్పాడు, అరే నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అయితే నీకు కంపల్సరీ నేను మంచి క్యారెక్టర్ ఇస్తాను రా అని చెప్పేసి. నేను చేశాను ఆ సినిమా. నాకు సెట్లో వెళ్ళే వరకు తెలియదు. వాళ్ళని ఆ డైరెక్టర్ మీకు తెలుసు, ఆ డైరెక్టర్ మీకు తెలుసు అని. ఎవరబ్బా నేను వెళ్ళి క్యారవెన్, అప్పుడు నేను షాక్. అరే నీకు ఆ రోజు మాట ఇచ్చాను కదా, నీకు చూడు ఇప్పుడు క్యారెక్టర్ ఇస్తున్నాను, నీకు పిలిపించాను, నీకు సెట్లో వచ్చాక నువ్వు రెడీ అయ్యాక నీ ముందుకు వచ్చాను నేను అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. అంటే కొంతమంది ఉన్నారు అలా సపోర్ట్ చేసి మాట ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా మీకు తెలిసిందే ఇంకా ఇండస్ట్రీ గురించి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.